హలో ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో మనం సాలార్జంగ్ ఆర్థిక సంస్కరణలు, ఆయన వ్యక్తిగత జీవితం, పాలనా సంస్కరణలు, రెవెన్యూ సంస్కరణ చూసినాం. ఈ వీడియోలో మనం వచ్చేసి సాలార్జంగ్ చేసినటువంటి పోలీస్ సంస్కరణలు ఒకటి, సాలార్జంగ్ చేసినటువంటి న్యాయ సంస్కరణ గురించి మనం తెలుసుకుందాం. పోలీస్ సంస్కరణలు ఇంతకుముందు మీకు గతంలో చెప్పిన రెవెన్యూ బోర్డు 1864లో రద్దయిందని చెప్పేసి, గతంలో రెవెన్యూ పోలీస్ శాఖ సపరేట్ కాకుండా కలిసి ఉండేవి. 1864లో రెవెన్యూ బోర్డు రద్దయిన తర్వాత 1867లో పోలీస్ శాఖకి ఒక అధికారిని నియమించడం జరిగింది. ఆయన పేరే ఆ అధికారి పోస్టు, ఇది అధికారి పేరు కాదు, డిజిగ్నేషన్, సదర్ ఉల్ మహతమీన్ కొత్వాల్. ఈయన పోలీస్ అధికారి. 1867లో సదర్ ఉల్ మహతమీన్ కొత్వాల్ అనే పోలీస్ అధికారిని నియమించిన తర్వాత 1869లో సపరేట్గా పోలీస్ శాఖను ఏర్పాటు చేయడం జరిగింది. శాఖ తర్వాత ఇక్కడ కొన్ని పదాలు నేర్చుకోవాలి మీరు. సోవర్స్, ఈ సోవర్స్ అనే స్పెషల్ పోలీసులు వీళ్ళు ఓన్లీ కోశాగారాల వద్ద, అంటే ట్రెజరీ ఉంటుంది కదా, ఈ ట్రెజరీ ఉండే ప్లేస్లో కోశాగారాల వద్ద కాపలా ఉండేదన్నట్టు ఈ సోవర్స్ అనే పోలీస్ దళం. ఇంకొకటి నిజామత్ అనే పోలీస్ దళాన్ని ఏర్పాటు చేసిండు. నిజామత్, దీన్ని జమీయత్ జిల్లాదారి అని కూడా అంటారు. ఈ పదాలంతా అంతే అండి, కొద్ది ఉర్దూ పదాలు, 1-2 సార్లు మీరు ఎక్కువ వాటిని ఇది చేయాలి. ఇక్కడ చూడండి, 1867 సదర్ ఉల్ మహతమీన్ కొత్వాల్ అనే అధికారిని నియమించారు. 1869 పోలీస్ శాఖని సపరేట్గా ఏర్పాటు చేసారు. సోవర్స్ అనే ఒక స్పెషల్ పోలీసులు, వీళ్ళు స్పెషల్ బెటాలియన్లు అనుకోండి, కోశాగారాల వద్ద నిజామత్ లేదా జమియత్ జిల్లాదారి అనే ప్రత్యేకమైనటువంటి పోలీస్ దళాన్ని కూడా ఏర్పాటు చేయటం జరిగింది. ఇప్పుడు మీకు తర్వాత చూడండి, జిల్లా స్థాయిలో ఎస్పీ ఉంటారు కదా, ఇప్పుడు ఎస్పీ, ఆ ఎస్పీనే మొహతమీన్ అనేది, ఇప్పుడు జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఎస్పీని మొహతమీన్ అనేది. తర్వాత తాలూకా స్థాయిలో ఉండేటటువంటి అధికారిని అమీన్ అనేది, అంటే ఇప్పుడు సిఐ మన భాషలో చెప్పుకోవాలంటే. నెక్స్ట్ ఠానాకి జమేదార్, చౌకీ అంటే పోలీస్ స్టేషన్కి దఫేదార్. ఇక్కడ ఒకసారి క్లారిటీగా చూడాలి, జిల్లా స్థాయికి ఎస్పీ ఉంటారు కదా, ఇప్పుడు ఆ ఎస్పీని మొహతమీన్ అనేవాళ్ళు, తాలూకాకి అమీన్ అనే అధికారిని నియమించిండు, ఠానాకి జమేదార్ అనే అధికారి, చౌకీకి దఫేదార్ అనే అధికారులను నియమించటం జరిగింది. ఇది కాకుండా చెక్ పోస్టులు, అక్కడక్కడ చెక్ పోస్టులు పెడతారు కదా, నాకా అనేది చెక్ పోస్టులను ఏమన్నదంటే నాకా. నెక్స్ట్ ఇంకొక దగ్గర ట్రెజరీ ఆఫీసు ప్లస్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ 2 కలిసి ఉండేది. ఇది మీకు పాలనా సంస్కరణలో చెప్పాలనుకోని మర్చిపోయినా, దాన్ని కచేరీ అంటారు. ట్రెజరీ ప్లస్ రిజిస్ట్రేషన్, ఈ 2 కలిసి ఉన్న ప్రాంతాన్ని కచేరీ అంటారు. ఈ ఆఫీసుల్ని మళ్ళీ చెప్తున్నా, చెక్ పోస్టులు ఉంటే నాకా అనేవాళ్ళు, ట్రెజరీ ఆఫీస్ ప్లస్ రిజిస్ట్రేషన్ ఆఫీస్, ఈ 2 కలిసి ఉన్న ఆ ఆఫీస్ సముదాయాన్ని కచేరీ అని అనేవాళ్ళు. ఇది పోలీస్ సంస్కరణ సంబంధించినటువంటి విషయాలు. క్లారిటీ. 1867 సదర్ ఉల్ మహతమీన్ కొత్వాల్, 1869 పోలీస్ శాఖ, సోవర్స్ ట్రెజరీ, ఆ కోశాగారం వద్ద ఉండే కాపలా పోలీసులు,
నిజామత్ లేదా జమియత్ జిల్లాదారి, ఇది ఒక స్పెషల్ బెటాలియన్. జిల్లాకి మొహతమీన్, తాలూకాకి అమీన్, ఠానాకి జమేదార్, చౌకీకి దఫేదార్. నాకా అంటే చెక్ పోస్ట్, ట్రెజరీ ప్లస్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఒకే దగ్గర ఉంటే కచేరీ. ఇది పోలీస్ సంస్కరణలు. ఇప్పుడు న్యాయ సంస్కరణలు, ఇవి చాలామందికి అర్థం కావు, కొద్ది కన్ఫ్యూజ్ ఉంటాయి అన్నట్టు. వాటిని క్లారిటీగా చెప్తా, మీరు వినండి. న్యాయ సంస్కరణలు, ఈ పదాలు అట్లుంటాయి ఈ న్యాయ సంస్కరణలో. ఇప్పుడు మనకు చూడండి, హైకోర్టు, సుప్రీంకోర్టు, మళ్ళీ హైదరాబాద్కి స్పెషల్ కోర్టులు ఇట్లున్నాయి కదా. అప్పుడు కూడా ప్రాంతాన్ని బట్టి స్పెషల్ కోర్టులు ఉండేది అన్నట్టు. ఫస్ట్ ఆఫ్ మనకు తెలుసు, నిజాం సంస్థానం జాగీర్దార్లు అనే ప్రాంతం, సర్ఫేకాస్ అనే ప్రాంతం, దివానీ ప్రాంతం అని ఉండేది. అట్లనే ఆ వివిధ ప్రాంతాలకు సపరేట్ కోర్టు సిస్టమ్ అనేది ఉంది. ఫస్ట్ దివానీ ప్రాంతం. దివానీ ప్రాంతానికి సదర్ ఉల్ మిహం అదాలత్, ఇది కోర్టు, గుర్తుపెట్టుకోండి. దివానీ ప్రాంతానికి సదర్ ఉల్ మిహం అదాలత్ అనే కోర్టుని ఏర్పాటు చేయడం జరిగింది. దివానీ ప్రాంతం తర్వాత మిగిలిన ప్రాంతం అంటే జాగీర్, సర్ఫేకాస్. ఈ రెండు ప్రాంతాలకు కోర్టు ఏముందో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్ అని ఉండేది ఒకటి. కోర్ట్ ఆఫ్ అపీల్. కోర్ట్ ఆఫ్ అపీల్ కింద హైకోర్టు, హైకోర్టు కింద జిల్లా స్థాయిలో అధికారులు. ఇక్కడైనా ఇదే ప్యాటర్న్ ఉంటుంది, కాకపోతే వీటికి సపరేట్ ఉర్దూ పదాలు ఉన్నాయి. ఆ ఉర్దూ పదాలు ఏందో ఇప్పుడు మనం చూద్దాం. కోర్ట్ ఆఫ్ అపీల్కి మహాత్మా, ఈ మురఫా, ఈ అజ్లా, ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. కోర్ట్ ఆఫ్ అపీల్కు మహాత్మా, ఈ మురఫా, ఈ అజ్లా. హైకోర్టుకు మహాత్మా, ఈ సాదర్, మహాత్మా ఈ సాదర్. జిల్లా స్థాయిలో మళ్ళీ మనకి సివిల్ మ్యాటర్స్ ఉంటాయి, క్రిమినల్ మ్యాటర్స్ ఉంటాయి, అవునా కదా. సివిల్ మ్యాటర్స్ ఉంటాయి, క్రిమినల్ మ్యాటర్స్ ఉంటాయి. కాబట్టి సివిల్ మ్యాటర్స్కి ఉన్నటువంటి అధికారిని మున్సిఫ్, మున్సిఫ్ అధికారం అనొచ్చు, మున్సిఫ్ కోర్ట్ అని కూడా అనొచ్చు. క్రిమినల్కు మీర్ అదాలత్. చూడండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఈ పదాలు జాగ్రత్తగా వినండి. కోర్ట్ ఆఫ్ అపీల్, కోర్ట్ ఆఫ్ అపీల్ మహాత్మా ఈ మురఫా ఈ అజ్లా. హైకోర్ట్ మహాత్మా ఈ సాదర్. జిల్లా స్థాయి సివిల్ వ్యవహారాలకు మున్సిఫ్, క్రిమినల్ వ్యవహారాలకు మీర్ అదాలత్. వీళ్ళిద్దరూ ఇచ్చినటువంటి తీర్పులకు అపీల్ చేయాలంటే హైకోర్టుకు వెళ్ళాలి. హైకోర్టు ఇచ్చిన తీర్పుల మీద ఏమైనా అపీల్ చేయాలంటే కోర్ట్ ఆఫ్ అపీల్కి వెళ్ళాలి. ఈ కోర్ట్ ఆఫ్ అపీల్ మీద ఎవరుంటారు? మంత్రి ఉంటాడు, న్యాయశాఖ మంత్రి. ఈయన మీద దివాన్, తెలుసు కదా ఇది ఆర్డర్. దివాన్ అంటే ప్రధాని. ప్రధాని, మంత్రి, కోర్ట్ ఆఫ్ అపీల్, హైకోర్టు, జిల్లా స్థాయిలో సివిల్, క్రిమినల్. ఇది జాగీరు సర్ఫేకాస్ ప్రాంతంలో, ఇది దివానీ ప్రాంతంలో. ఇది కాకుండా సపరేట్ హైదరాబాద్ సిటీ కోసం, ఇప్పుడు ఉంది కదా సిటీ సివిల్ కోర్టు, అట్లా హైదరాబాద్ సిటీ కోసం మళ్ళీ క్రిమినల్ మ్యాటర్కి ఒక కోర్టు, ఇక్కడ కూడా సివిల్ మ్యాటర్స్కి ఒక కోర్టు. సివిల్, సిటీలో సివిల్ కోసం దివానీ అదాలత్, క్రిమినల్ కేసుల కోసం ఫౌజ్దారీ అదాలత్. మళ్ళా ఈ సివిల్ కోర్టులో సీనియర్ కోర్ట్, జూనియర్ కోర్ట్ అని ఉంటుంది. సీనియర్ కోర్ట్, జూనియర్ కోర్ట్. సీనియర్ కోర్టుని బుజ్జింగు,
జూనియర్ కోర్టుని కుర్దు. ఈ పదాలు అట్లనే ఉంటాయి. ఇక హైదరాబాద్ సిటీ కోసం సివిల్ కోర్టు ఏమో దివానీ అదాలత్, క్రిమినల్ కోర్టు ఏమో ఫౌజ్దారీ అదాలత్. సివిల్ కోర్టులో మళ్ళీ సీనియర్ కోర్టు బుజింగ్, జూనియర్ కోర్టు కుర్దు. మళ్ళా ఇస్లాం చట్టాలు అమలు చేయడానికి సపరేట్ కోర్టు ఉండేది. ఇస్లాం చట్టాలను అమలు చేయడానికి దారుల్ కాజీ కొట్రే. ఈ ఇస్లాం చట్టాలను అమలు చేయడానికి సపరేట్ న్యాయస్థానం ఉండేది. తర్వాత మత సంబంధ విషయాల కోసం మహాకాయి ఈ సాదరత్. ఇక్కడ గుర్తుపెట్టుకున్నా, హైకోర్టు ఏమో మహాత్మా ఈ సాదర్, ఇక్కడ మత సంబంధ విషయాలేమో మహాకాయి ఈ సాదరత్ అనే సపరేట్ కోర్టు. ఇస్లాం చట్టాలను, కేవలం ఇస్లాం చట్టాలను అమలు చేయడానికి మాత్రమే దారుల్ కాజీ కొట్రే అనే కోర్టులు ఉండేవి. ఇవే కాకుండా సైన్యంలో ఉన్నటువంటి సైనికులకు ఏమైనా వివాదాలు ఏర్పడినప్పుడు ఆ పరిష్కారం కోసం సపరేట్ న్యాయస్థానం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇలాకా పేష్కారి అనే ఒక ప్రాంతం ఉండేది. ఆ ప్రాంతంలో కోర్టునేమో గోవిందరావు నేతృత్వంలో ఒక సివిల్ పరిష్కారం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది న్యాయ సంస్కరణలు. ఈ పదాలు కన్ఫ్యూజింగ్ ఉన్నాయి కదా, ఇంకొకసారి ఈ పదాల మీద క్లారిటీ ఇస్తా, జాగ్రత్తగా చూడండి. న్యాయ సంస్కరణలో భాగంగా దివానీ ప్రాంతంలోనేమో సదర్ ఉల్ మిహం అదాలత్ అనే కోర్టు ఉంటుంది. సదర్ ఉల్ మిహం అదాలత్. జాగీర్ సర్ఫేకాస్ ప్రాంతంలోనేమో కోర్ట్ ఆఫ్ అపీల్ ఉంటుంది. మహాత్మా ఈ మురఫా ఈ అజ్లా. తర్వాత దాని కింద హైకోర్టు ఉంటుంది, మహాత్మా ఈ సాదర్. జిల్లా స్థాయిలోనేమో సివిల్ విషయాలకు మున్సిఫ్, క్రిమినల్ విషయాలకు మీర్ ఆదిల్. మళ్ళీ కేవలం ఇస్లాం చట్టాలను అమలు చేయడానికి దారుల్ కాజీ కొట్రే. మత సంబంధ విషయాలు ఇది చూసుకోవడానికి మహాకాయి ఈ సాదరత్. హైదరాబాద్ సిటీ కోసం సివిల్ కోర్టు దివానీ అదాలత్, క్రిమినల్ కోర్టు ఫౌజ్దారీ అదాలత్. దీన్నే షాంజదార్ అదాలత్ అని కూడా అంటారు. ఫౌజ్దారీ అన్న షాంజదార్ అన్న ఒకటే, షాంజదార్ అదాలత్. తర్వాత ఈ దివానీలో కూడా సీనియర్ కోర్టు, జూనియర్ కోర్టు అని ఉంటుంది. సీనియర్ కోర్టు బుజింగ్, జూనియర్ కోర్టు కుర్దు. ఈ విధంగా పోలీస్ మరియు న్యాయ సంస్కరణ చేయడం జరిగింది. ఇయర్స్ మ్యాక్సిమం ప్రాచీన చరిత్రకు సంబంధించిన ఇయర్స్ కానీ ఇటువంటి విషయాల్లో ఇయర్స్ పెద్దగా మ్యాండేటరీ కాదు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన ప్లేస్లో నేను ఇయర్ని నొక్కి చెప్తా, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కానీ మిగిలిన ఈ పదాలు ఉంటాయి కదా, ఈ ఉర్దూ టర్మినాలజీ కానీ ఆ స్ట్రక్చర్ కానీ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.